65వ వార్డ్ కార్పొరేట్ ఎక్కాలు రెండో ఎక్కం చదివేస్తున్నానోచ్. కార్పొరేటర్ అవినీతికి ఎలలే లేవంట. దోచుకొని దాచుకొని ఎగబడి. ఇక 65వ వార్డ్ కార్పొరేటర్ రెండో ఎక్కం చదవబోతున్నారు. ఇందులో దాదాపు ఆయన ఎంత బాగా అవినీతి చేశాడు, ఎంత కబ్జాలు చేశాడో, దానికి ప్రూఫ్ ఏంటి అనే విషయాన్ని సోదాహరణంగా అంటే ఎగ్జాంపుల్తో సహా వివరించేస్తున్నాం. ఇది చక్కగా మీరు చూసుకొని వినొచ్చు. అయితే ఇది విని కొంతమంది ఆనందంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ఆ కార్పొరేటర్కి ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అక్షర శిల్పం చెప్పినట్లు ఎవరు కూడా ఆయన చిట్ట పత్తి వ్యాపారాన్ని ఎక్కలా రూపంలో ఎక్కడా చెప్పలేదు కాబట్టి వినేసుకోండి. కనిపించిందంతా లాక్కో జేబులో వేసుకోన్న చందంగా తయారైంది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 5వ వార్డ్ కార్పొరేటర్ పరిస్థితి. ఇప్పటికే ఒకసారి రాసుకున్నాం కానీ పాపాల చిట్ట చాలా ఉంది. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గాజువాక సర్వే నంబర్ 86లో జరిగిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేస్తాననే విధంగా సర్వే నంబర్ 86లో తన అనుచరులతో భూ ఆక్రమణలు చేయడం మాత్రం ఆగడం లేదు. ఒక పక్క ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుందని టీడీపీ గగ్గోలు పెడుతున్నప్పటికీ రాత్రికి రాత్రి ఆయనకు నచ్చినట్లు తన అనుచరులతో అక్రమ నిర్మాణాలు చేయిస్తున్నారని కార్పొరేటర్పై మండిపడుతున్నారు. మరి ప్రభుత్వ భూములు కబ్జా గురి అవుతున్న రెవెన్యూ యంత్రాంగం కానీ, సచివాలయ సిబ్బంది కానీ, జీవీఎంసీ అధికారులు కానీ కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు తన ఇంటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేయడంపై ప్రశ్నించినందుకు గాను పట్టా ఉన్న తన ఇంటి నిర్మాణం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారితో బెదిరింపులకు పాల్పడుతూ నిజమైన నిరుపేదకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నారంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదే కార్పొరేట్ ఎన్నికల ముందు నేను కార్పొరేటర్ అయితే పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాను, గూడు లేని వాళ్లకు గూడు కల్పిస్తానని ప్రగల్భాలు పలికి అధికారం చేతిలోకి వచ్చాక ఆయన భూదాహంతో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలను తాకట్టు పెట్టే విధంగా ఖాళీ స్థలాన్ని కనిపిస్తే ఆయన గుప్పట్లోకి తీసుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేస్తూ తన అనుచరులతో వార్డు పరిధిలో ఒక గంపెడు సిమెంట్ వేయాలంటే కార్పొరేటర్ గారికి కప్పం కట్టాల్సిందే, లేకపోతే రెవెన్యూ జీవీఎంసీ సచివాలయ సిబ్బందులను వారి మీదికి పంపించి ఇబ్బందులకు గురి చేస్తూ వార్డుల్లో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. ఇక గాజువాక రెవెన్యూ పరిధిలోనే కాకుండా పెద్దగండ్యాడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 67, 17, 18లో గల ప్రభుత్వ భూములను నిలువలా మింగేసి నకిలీ డాక్యుమెంట్లతో కోర్టులను ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. కార్పొరేటర్ గారు చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి. ఒకవైపు జగన్ సర్కార్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల మనల్ని పొందుతుంటే రాష్ట్ర ప్రభుత్వంపై చీదరించే పరిస్థితికి 65వ వార్డు కార్పొరేటర్ వ్యవహార శైలి తయారైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కోట్లను తప్పుదో పట్టిస్తూ వార్డుల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పన, వార్డుల అభివృద్ధి అనే అంశాలను పక్కన పెట్టి సుప్రయోజనాల కోసం తన జోబు నింపుకునేందుకు తన అనుచరులతోటి కొందరు ఉన్నతాధికారులతో లాలూచీలు పడుతూ పూర్తిగా వార్డు ప్రజలను గాలికి వదిలేసి దొరికిన కాడికి దోచుకుని సొమ్ము చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ ఇటువంటి వారిపై జగన్ సర్కార్ కఠిన చర్యలు తీసుకోవాలని, కోర్టుకు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తప్పుదారి పట్టించే వారిపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతను యథేచ్ఛగా ఈ భూముల్ని దోచుకుంటూ ఫేక్ కాగితాలు సృష్టిస్తూ, నకిలీ కాగితాలు సృష్టిస్తూ యథేచ్ఛగా గవర్నమెంట్ భూముల్ని దోచేసుకుంటున్నాడు. ప్రైవేటు వాళ్ళని కూడా బెదిరించి ఎవరైనా దగ్గరలో లేకపోతే వాళ్ళు ఏ ఫారంలోనో లేకపోతే ఎక్కడో ఉంటే వాళ్ళ కాగితాలు కూడా దొంగ కాగితాలు సృష్టించి యథేచ్ఛగా ఆక్రమిస్తున్నాడు. ఇక గవర్నమెంట్ భూములు అయితే లెక్కేయలేదు. ఏ విధంగా అంటే వీళ్ళు రాత్రికి రాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాళ్ళు వేసేయడం, తర్వాత ఈ సర్వే రాళ్ళు వేసేసి వీటిలన్నిటిని దోచేసి ఘోరంగా అమ్ముకున్నాడు. ఈ మధ్యకాలంలో సుమారు ఒక 2 సంవత్సరాల కాలంలో 100 కోట్ల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించేసుకుంటున్నారు. మరి రాజకీయ నాయకులు అంతా అందరూ అక్కడికి వస్తున్నారు, అందరూ వాళ్ళకే సపోర్ట్ ఉన్నారండి. మాకైతే ఎవరు సపోర్ట్ లేదు. మేము కష్టపడి తెచ్చి అప్పు చేసి కట్టుకుంటున్నామండి, చాలా బాధలు పడి కట్టుకుంటున్నాం. కష్టపడి కట్టుకొని అప్పులు చేసి తెచ్చి ఆ వడ్డీలు కట్టుకోవడానికి మీ షాపులు లాంటి పని చేస్తామండి.
మాది మనం కట్టుకొనివ్వట్లేదు. నష్టపరిహారం అన్నారు, అది లేదు. గోడ మొత్తం తవ్వేశారు, అది ఎప్పుడు పడిపోద్దో ఏటు పడిపోద్దని తిల్లి తిప్పలు మానేసి పిల్లలు మేము ఏడుచుకొని ఉంటున్నామండి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు కోలు కొట్టేస్తారు ఆ ఇల్లు అన్యాయంగా. ఇదంతా కూడా కేవలం మూర్తి చేస్తున్నారు. ఈరోజు పాప కుర్రోడు ఏడుస్తున్నారు. మీడియాకి చెప్పినందుకు, కంప్లైంట్ ఇచ్చినందుకు. అంతే, మీడియాకి చెప్తే కంప్లైంట్ ఇస్తే తప్పు ఒప్పు అయిపోద్దా? తప్పు అయిపోద్దా? దమ్ముంటే వాళ్ళు నిరూపించుకోవాలా. అన్యాయంగా మా రేకుల చాటు తీశారని వాళ్ళు చెప్పాలా. అది ఏమీ లేకుండా అన్యాయంగా కంప్లైంట్ ఇచ్చిన పాపానికి మీడియా మొన్న సమక్షం వచ్చినందుకు వాళ్ళు ఇల్లు కూలగొట్టారు. వాళ్ళు ఇల్లు కూలగొడితే హైకోర్టులో కంపల్సరీ వీళ్ళందరి మీద ల్యాండ్ గ్యామ్ కేసులు కడతాం. ఎందుకంటే ఆ కుర్రోడికి అన్నీ ఉన్నాయి, హక్కులు ఉన్నప్పుడు కూలగొడతారు. అంతే, కంప్లైంట్ ఇచ్చిన పాపానికే. రానున్న కాలంలో ఒక 2-3 రోజుల్లో కనుక బోర్డులు, గవర్నమెంట్ బోర్డులు పెట్టకపోతే మేము ఎంఆర్ఓ గారితో నిరాధ్యక్ష చేస్తామని చెప్పాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.